అన్యదేవ తం తం నియమమస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. ఈ శ్లోకానికి అర్థము, ప్రకృతి స్వాభావికంగా ప్రేరేపించబడిన తమ తమ కోరికల చేత అవతరించిన జ్ఞానులు తనలోని గల అఖండ జ్ఞాన స్వరూపము తెలుసుకొనక అన్య దేవతలను వారి నియమములను పాటించి పూజించుచున్నారు. అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోక ఈ భక్తిలో దేవతలను వాళ్ళకు ఉండే నియమాలను అనుసరించి వాళ్ళని పూజించడం జరుగుతుంది. పూజిస్తున్నారు. కోరికల చేత జ్ఞానం అనుసరించి మనలో ఆత్మ చైతన్యం కనలేకపోతున్నాం. ఈ బాహ్య ప్రపంచం వైపు ఉన్న కోరికల వల్ల మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మనమే గుర్తించుకోలేకపోతున్నాం. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోక మన ఆత్మ చైతన్యం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. మన ద్వారా స్వపరివర్తన ద్వారా విశ్వ కళ్యాణం చేయొచ్చు అనే విషయాన్ని ఈ కోరికల చేత జ్ఞానాన్ని విస్మరిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోక 21 శ్లోక. యో యో యాం యాం తమం భక్తః శ్రద్ధయా చితుమిచ్చతి తస్య చలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఈ శ్లోకానికి అర్థం, ఎవరెవరి తనువును పట్టుకుని అర్చన చేయాలో, భక్తి శ్రద్ధతో పూజిస్తారో వారి యొక్క అచంచలమైన శ్రద్ధను చూసి దేవతా స్వరూపంలో పరమాత్మనే వారి వాంఛను పూజిస్తారు. నియమనిష్ఠుల చేత వాళ్ళ తనువు ద్వారా మన కోరికలు ఇస్తున్న పరమాత్మే. నియమనిష్ఠులతో మనం ఎవరైతే ఒక దేవతను ఏ దేవతలనైనా మనం పూజించినప్పుడు ఆ దేవతా చైతన్యం మూర్తి రూపంలోనే ఉంటది. కానీ మనం ఆ దేవతని ఎంతో ఇష్టంగా నియమంతో శ్రద్ధతో ఎప్పుడైతే ఆ దేవతని ఎంతో ఇష్టంగా శ్రద్ధతో మనకి ఆ కోరిక తీరాలనే తపనతో ఎప్పుడైతే చేసామో పరమాత్మ ఆ శ్రద్ధను ఆ భక్తిని చూసి ఆ దేవత రూపంలో ఆయన మన కోరికలు తీరుస్తున్నారు. మన ఆత్మ చైతన్యాన్ని కూడా ఆయనే ప్రకాశింపచేస్తున్నారు. ఎవరికి ఏ కోరికైనా ఆత్మజ్ఞానం కావాల్సిన వారికి జ్ఞానం అయితేనేమి, ప్రాపంచిక విషయాల గురించి కోరికలైతే ఏదైనా సరే దేవతా రూపంలో పరమాత్మే మన శ్రద్ధను మన భక్తిని మెచ్చి చూసి ఆయన మనల్ని ఆ కోరికలు మనకి స్వయంగా పరమాత్మే తీరుస్తున్నారు. 22వ శ్లోకం. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ్యైవ విహితాన్ హితాన్. ఈ శ్లోకాకి అర్థం ఏంటంటే, ఆ భక్తుల యొక్క శ్రద్ధతో ఇష్టముతో చేసిన దేవత నుండి అనుగ్రహం వలనే ఆ కోరిక నేనే విశేషంగా తీరుస్తున్నాను అని దీని అర్థం అండి. ఓం శాంతి. అంతే ఎక్కయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా శ్లోకాల అర్థం. మనకి ఏదైతే బాబా ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాలు మీరే అంటాడు. సో మనము విగ్రహం ముందుంటుంది, సో చేసేది మాత్రం బాబా చేస్తారు, మనం ఎక్కడో జన్మ తీసుకొని ఉంటాం. సో అదే అక్కడ అంటే ఓవరాల్ గా ఇక్కడ ఆపరేట్ చేసేది శివబాబానే ఇక్కడ, కానీ వచ్చి జమ అయ్యేది మాత్రం మన ఖాతా. అంటే ఆయన నిష్కామ సేవకుడు కాబట్టి మొత్తం అంతా మన ఖాతాలోకి వస్తుంది. అంటే ఆ దైవీ గుణాలు ఇప్పుడు రికార్డ్ అయితే, అది భక్తుల దీంట్లో రికార్డ్ అయితే అప్పుడు దానికి విగ్రహాలు చెక్కుతారు. సో మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన ఉన్నాయి వీడియోస్, ఒకసారి చూడండి, ఐడియా వస్తుంది. సో ఈ భక్త ప్రహ్లాద సినిమా గురించి ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, ఎవరు మాట్లాడకపోతే నేను చెప్తాను.
సో ఈ భక్త ప్రహ్లాద సినిమా గురించి ఏవైతే ప్రశ్నలు అడిగారో దానికి సంబంధించి నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఆది సనాతన దేవి దేవత ధర్మం అన్నది బాబా దానికే పునాది వేయడానికి వస్తారు. సో రాను 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 జ్ఞానం అన్నది ప్రాయలోపమైపోయి ఆ తర్వాత దాన్నే అక్కడ భారతదేశంలోకి వచ్చేసరికి హిందూ ధర్మంగా వచ్చేసింది. కానీ ఇప్పుడు బాబా ఏదైతే మనకి జ్ఞానం తెలియచేస్తున్నారో దాన్నే అక్కడ భక్తిలో పెట్టేటప్పుడు ఏం చేశారంటే జీవితంలో ఒక భాగం కింద చేసేసారు. ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే భక్తిని అసహించుకోవడం మానేసేయాలి. భక్తుల్ని అసహించుకోవడం కానీ అవమానించడం కానీ అంతకన్నా మానేయాలి. ఎందుకంటే స్వదర్శన చక్రంలో 5 సంకల్పాలు బాబా ఏదైతే ఇచ్చారో మన జన్మకు సంబంధించింది అందరికీ తెలిసిన విషయాలు. సో ద్వాపరంకి వచ్చేసరికి ఏమవుతుందంటే భక్తిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డైరెక్ట్ జ్ఞానంలోకి కాకుండా భక్తి ద్వారా ఆయనని ఆరాధిస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు సృష్టిలో ఏమవుతుంది, ఇంద్రియ సుఖము అతీంద్రియ సుఖం, తర్వాత భక్తి మార్గము జ్ఞాన మార్గం రెండూ వచ్చాయి. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, కొద్ది మంది ఆత్మలే ఆ జ్ఞాన మార్గాన్ని అంటే పాత్ ఆఫ్ నాలెడ్జ్ ని ప్లస్ అతీంద్రియ సుఖాన్ని ఇష్టపడుతున్నారు, దానికి తగ్గట్టు పురుషార్థం కూడా చేస్తున్నారు. భక్తిలో ఏమవుతుంది, కొంతమంది అతీంద్రియ సుఖానికన్నా ఇంద్రియ సుఖం, ఆ తర్వాత ఆ ప్రేమ వరకే. సో ఇక్కడ భక్తిలో భావన ఉంది కానీ జ్ఞానం లేదంటున్నాడు. సో ఎందుకు జ్ఞానం ఉండాలి అని అంటున్నారంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక స్టేజ్లో ఆయన పేరు పెట్టి ఏది చెప్పినా గాని గుడ్డిగా నమ్మేసి మోసపోయి దుఃఖానికి లోనవుతుంటారు. కాబట్టి ఆ భక్తిలో ఉన్న భావనతో పాటు జ్ఞానం కూడా ఉండాలంటున్నారు. అంటే ఆయన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న రోజున ఏమవుతుందంటే మోసపోవాల్సిన అవసరం ఉండదు, ఎవరు మోసం చేయలేరు కూడా. సో ఇప్పుడు ఈ భక్త ప్రహ్లాద సినిమా విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతుందో సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్యమైన దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి కారణం ఏంటి అని అంటే ఆధిపత్య భావజాలమే ఒక మాటలో చెప్పాలంటే. సో జ్ఞానం అన్నది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఏం జరుగుతుందంటే ఎవరు పెద్దగా బానిసత్వానికి ఇష్టపడం. ఎందుకంటే ఇక్కడ బాబ్దాదా ఇప్పుడు మనం సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు సత్యుగం నుంచి తీసుకురావాలి. సత్యుగం ఏదైతే ఉందో ఇది బాబా సృష్టించిన ప్రపంచం, సమానత్వంతో కూడుకున్న సమాజం అది. సో ఈ రోజు కొద్దిమంది ఆత్మల పరిస్థితి ఎట్లుందంటే సమానత్వాన్ని ఇష్టపడరు, స్నేహాన్ని ఇష్టపడరు, సహయోగాన్ని ఇష్టపడరు, ఎప్పుడు చూసినా ఆధిపత్య ధోరణి. సో ఆ రకంగా ఆధిపత్య ధోరణి ఎవరినైనా బానిసలుగా చెయ్యాలన్నా, ఎవరినైనా భయపెట్టాలన్నా, ఎవరినైనా మోసం చెయ్యాలన్నా, దోచుకోవాలన్నా, సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ జ్ఞానం తీశాలి. ఎందుకంటే ఆ జ్ఞానం యొక్క ప్రకాశంలో ఏమవుతుందంటే మార్గం స్పష్టంగా తెలుస్తుంది. ఏది రైట్, ఏది రాంగ్, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు అని ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. సో ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న జ్ఞానంలో ఏమైపోయింది, వినేవాళ్ళకు ఎగ్జాంపుల్కి డ్రామా జ్ఞానం ఏమైందంటే మేము దాన్ని రికార్డ్ చేసేటప్పటికి పాత్రని మార్చవచ్చు అని తీసుకొచ్చాం మురళీల ఫోటోలతో సహా. కానీ అప్పటికే మా పాత్రని మార్చలేరు అని బయటకు వచ్చింది. సో ఇక్కడ ఏమైపోయింది, డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్షం అసలు బయటికే రాలేదు. తర్వాత రెఫరెన్సులు పెట్టి తెచ్చాం. సో విద్యార్థులు చాలా మంది అంటే బాబా జ్ఞానం మీద నిశ్చయం లేని వాళ్ళు, నిశ్చయం ఉన్నోళ్ళు ఏం చేశారంటే డేట్లు పెట్టి మురళీలు తీసి చూసేసుకున్నారు. దానివల్ల ఏమైపోయింది, తెలిసిపోయింది, నిశ్చయ బుద్ధి ఆత్మలు నమ్మేశారు. ఈ నిశ్చయ బుద్ధి లేని ఆత్మలు ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు చెప్పండి ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇది రైటా రాంగా అని. ఇది వచ్చేసరికి ఏది సత్యము ఏది అసత్యము అన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది నిశ్చయ బుద్ధి లేని వాళ్ళకి. సో బాబా ప్రతిదానికి ఏం చేస్తారంటే ఒక మురళి నడిపేస్తారు. అంటే ఆ సమయంలో పిల్లలకి ఏవేవైతే బాబ్దాదా ఇద్దరు మనం చదువులో ఎంత ప్రోగ్రెస్ అయ్యామన్నది చూస్తుంటారు. కాబట్టి ప్రతి పాయింట్ మీద ఒక మురళి ఉంటుంది, మనం తీసుకొని చదవడమే. సో నిన్న కూడా నేను గ్రూప్ లో పెట్టాను, అందరినీ చదవమని చెప్పాను. మరి ఎంతవరకు చదివారో తెలీదు. ఇది 24th సెప్టెంబర్ 1992 మురళి. ఆసక్తి ఉన్న వాళ్ళు పుస్తకం కూడా తీసి పెట్టుకోవచ్చు. సో ఈ మురళీల బాబా అదే చెప్తున్నారు, ఏమని, సత్యము మరి అసత్యం యొక్క విశేషమైన తేడా ఏంటా అని చెప్పి.
అసలు ఇప్పుడు ఒకరొక్కరు ఒక్కొక్క జ్ఞానం చెప్తూ పోతూ ఉంటే, సో పుస్తకాలు తీసి చూసిన వాళ్ళు నమ్మేస్తున్నారు. సో ఇంతవరకు ఇష్యూ లేదు. ఎందుకంటే ఎలాగో బాబా మీద నమ్మకం ఉంది కాబట్టి, నిశ్చయ బుద్ధి ఉంది కాబట్టి నమ్మేశారు. ఆ మార్గంలోకి వచ్చేసారు. ఇంకా ఆయన ఎంత చెప్తే అంత అన్నట్టు, ఒకవేళ అంతకన్నా ముందు ఏమైనా దేహ జ్ఞానాన్ని నమ్ముంటే సరిదిద్దేసుకున్నారు. సో ఏదో కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయ్యారు కానీ మళ్ళీ బాబా చెప్పిన దీంట్లోకి వచ్చేసారు. కానీ ఇంకా కొంతమంది మోసపోతూనే ఉన్నారు. ఇంకా దేహ జ్ఞానం అని చెప్పేసి ఇది ఈ ఆత్మ జ్ఞానం, దేహ జ్ఞానం అని చెప్పి. సో ఎట్లా తెలుస్తుంది మనకి ఏది రైట్ రాంగ్? ఎందుకంటే ఎవరిని నమ్మే రోజులే కావు ఇవి. ఎవరు ఏది చెప్పినా రైట్ అన్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మటుకు సంపూర్ణ జ్ఞానం అందరికీ లేకపోవడం, పుస్తకాలు చదవకపోవడం. సో ఇప్పటి వరకు ఒక 1000 సెట్లే తీసుకున్నారు అని అంటే మెజారిటీ పుస్తకాలు కూడా తీసుకోలేదు. సో పుస్తకాలు ఎదురుగా లేకపోవడం వల్ల కూడా చాలా మంది అంటే వాటి ఉపయోగం తెలియలేదు. ఒరిజినల్ అది. ఈ రోజు పరమాత్మ అవతరించి చెప్తున్న ఒరిజినల్ ని చూడ్డానికి ఎవరు ఇష్టపడలేదు. ఊరికి ఆ గ్రూపుల్లో ఏవో చిన్న చిన్న బిట్లు ముక్కలు ముక్కలు వస్తే చదివేసుకోవడము, దాన్ని తిప్పి ప్లస్ ఇంకోటి గ్రూప్ లో వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పైన వాక్యాలు కింద వాక్యాలు తీసి అర్థం మారిపోయేటట్టు, ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, నిమిత్తాత్మల చేత పరిశీలించుకోండి వాళ్ళనంటే నన్ను అన్నట్టే, ఇలాంటివి కొన్ని మధ్యలో కింద మీద అంతా తీసి వేసేస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా అది సత్యమా అసత్యమా అని తెలుసుకోవడానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే శివబాబానే, వ్యక్తులు కాదు. నోట్ చేసుకోండి, రాసుకోండి, బుద్ధిలో ఫిట్ చేసేసుకోండి. మురళి మొత్తం అదే నడిపాడు. సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి అంటే నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న స్థితిలో ఉంటే మీకు తెలుస్తుంది అంటాడు. ఈ రోజు అందరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరన్న స్థితిలో లేరనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. సో వ్యక్తులు ఏం చెప్తున్నారా అని వింటున్నారు, వినండి. ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ సందేహం వచ్చిందే అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? బాబాకి కనెక్ట్ అవ్వాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబాకి ఆత్మ కనెక్ట్ అవుతుంది. వ్యర్థాన్ని తీసేయాల. తీసేసినప్పుడు ఆయన ఏదైతే మనకు సూచన ఇస్తారో, సంకేతం ఇస్తారో అది మనకు టచ్ అవుతుంది. ఇది సత్యానికి అసత్యానికి మధ్య తేడా తెలుసుకునే పద్ధతి. ఈ మురళీల బాబా అదే చెప్పారు. ఏమని? ఇక్కడ రావణాసుడికి ఎన్నో తలలు ఉన్నాయి. నేను కొన్ని వాక్యాలు చదువుతాను ఇక్కడ. సో ఇక్కడ బాబా స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నారంటే, మీరు ఒక బాబా తప్ప మరెవరూ లేరు అని అనుకోకుండా వేరే ఇతరుల యొక్క ఆధారం తీసేసుకుని జంజాటంలోకి వచ్చేస్తున్నారు అంటున్నారు. సో ఈ రోజు అందరి పట్ల స్నేహం ఉంటది, సహయోగం ఉంటది, కానీ ఓవరాల్ గా బాబా చెప్పిందే వినాలి. ఎందుకంటే వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం చెప్తాం. ఎవరి మనసులో ఏముందో మనకు తెలీదు. సో ఎవరి మనసులో ఏముందా అని చెప్పి ఆలోచించి అనలైజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేసుకోవడం, అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పుస్తకాలు తీసుకుని చదివి బాబాని అడిగి తెలుసుకోవడం. అందుకే క్లాసుల్లో అదే చెప్తుంటాను. నేను చెప్పేది కూడా నమ్మకండి. సంగమ యుగం నడుస్తోంది. సంగమ యుగంలో బాబా పట్ల నిశ్చయ బుద్ధి 100% రికార్డ్ అవ్వాలి. ఈ 100% రికార్డ్ అయిపోయి ఉంటే ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ఈజీగా అబ్జార్బ్ చేయగలుగుతారు, గ్రహించగలుగుతారు, ఆ తర్వాత ప్రాసెస్ కూడా చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏదైతే దేహ జ్ఞానాన్ని నమ్మడం వల్ల కొంత అటు ఇటు అయ్యారో ఇది వచ్చే కల్పంలో రిపీట్ కాకుండా ఉంటుంది. సో వచ్చే కల్పంలో వచ్చేటప్పుడు ఎలా వస్తారు? మీరు జ్ఞానంలోకి వస్తారు, కానీ శివబాబా తోటి టేక్ ఆఫ్ చేస్తారు. కాసేపు దేహ జ్ఞానం తెలుసుకుని వాళ్ళు చెప్పింది విని మళ్ళీ మోసపోయి అయ్యో ఇలా చేసేసామే, మా సమయం వృధా అయిపోయింది, బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి ఇలా ప్రవర్తించామే, మా డబ్బు వేస్ట్ అయిపోయింది అని ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో అందుకే ఇప్పుడు సంగమ యోగంలో ఎట్లా సరిదిద్దాలంటే రాజయోగాన్ని అభ్యాసం చేసి కర్మేంద్రియాలని జయించాలి ఇక్కడే. అంటే ఇంకా ఏది చూసినా ఏది విన్నా గానీ మన స్థితి చెడిపోద్దు, బుద్ధి దివ్యంగా చేసుకోవాలి. బాబా పట్ల 100% నిశ్చయ బుద్ధిని గనక రికార్డ్ చేశారంటే ఇప్పుడు
సెట్ చేసేయచ్చు మొత్తము. వచ్చే కల్పనలో కూడా జ్ఞానం తెలుసుకుంటారు, కానీ దేహ జ్ఞానం వల్ల మోసపోరు. సో ఇప్పుడు ఇంకా సమయం ఉంది, మించిపోయింది ఏం లేదు. సో డ్రామా ఏ రకంగా రికార్డ్ అవుతూ వస్తోంది ఇప్పుడు, సో డ్రామా తయారవుతూ ఉంది అంటున్నాడు. సో డ్రామా ఏ రకంగా తయారవుతూ ఉంది అన్నది ఇప్పుడు తెలియాలి. సో ఇది ఎందుకు చెప్తున్నాము, మళ్ళీ వాళ్ళ గురించో వీళ్ళ గురించో నాకేదో ఇక్కడ పొద్దుపోక చెప్పడం కాదు, ఇది తప్పులు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ లా మేకర్స్, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ప్రశ్న అడిగానో, ఈ జగన్మాత పాత్ర, సమర్థ సంకల్పాలు, అష్టశక్తులు, డ్రామా జ్ఞానం, లా మేకర్స్, కల్పవృక్ష, బ్రహ్మకుమారిలు ఎందుకు చెప్పరు? చెప్తే ఏమవుతుందంటే, ఎవరు ఈ డ్రామా తయారయ్యేటప్పుడు ఏ రకంగా రాంగ్ డైరెక్షన్ లో పోయిందో అందరికీ తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ కి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, లా మేకర్స్ లో కూడా చెప్పుకున్నాము, ఈ క్లాసుల్లో కూడా చెప్పాము. సో చెప్పినప్పుడు ఈ లా మేకర్స్ కనుక సబ్జెక్ట్ అర్థమైతే ఎక్కడ ఎలాంటి విధి విధానాలు రికార్డ్ అయ్యాయో తెలిసిపోతాయి. సో మనం ఆల్రెడీ వాటరు, గాంధీ ఇలాంటి సినిమాల ద్వారా కూడా తెలుసుకున్నాం సాంఘిక దురాచారాలు ఎలా వచ్చాయని. సో ఇప్పుడు ఇంకా వేరే విషయాలు కూడా తెలుసుకోవాలంటే, ఇప్పుడు 1969లో ప్రకాశ్మణి దాది వచ్చిన తర్వాత జ్ఞానాన్ని బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు? ఆ సమానత్వం అన్నది వాళ్ళకి నచ్చదు, ఆధిపత్య భావజాలము, అష్టశక్తులు ఇవన్నీ ఇచ్చామంటే ఇంకా అందరూ బుద్ధి వాడుతూ పోతారు. సో అప్పుడు ఏమవుతుంది, బాబా ఏదైతే చెప్పారో, బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏమైంది, ఆయన ఎవరిని చేయి చాచి ఏదో అడగలేదు, కానీ ఒక స్టేజ్ లో పుణ్యం ఖర్చు అయింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయింది, వాళ్ళకి సమస్య ఏం లేదు, మరి ఏమి పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి అయితే ఏమీ రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హిరణ్యకశిపు టైప్లో వీళ్ళు తపస్సులు చేశారు, తీసుకున్నారు వరదానాలు, తీసుకున్న తర్వాత అహంకారం పెరిగింది, సాధనాలకు వశం అయిపోయారు, వశం అయిపోయిన తర్వాత బాబా జ్ఞానాన్ని పూర్తిగా అసలు టాపిక్లే తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారన్న విషయం ఆ రోజుల్లో చాలా మంది గమనించారు. గమనించి ఏం చేశారు, తిరుగుబాట్లు చేశారు, అణచివేత చేసేసారు వీళ్ళు. సో 92లో ఇప్పుడు ఏదైతే ఈ అసత్యము సత్యానికి మధ్యలో తేడా అంటున్నారో, అంతకన్నా ముందు దాంట్లో నిశ్చయ బుద్ధి ఆత్మలన్న దీంట్లో కూడా బాబాకి పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు, ఈ దాదీలు దీదీలు మంచివారు కాదు అని చెప్పేసి. సో ఈ రకంగా అందరూ ఆ కంప్లైంట్లు ఇవ్వడము చేసినప్పుడు, ఆ తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఏమైందంటే, ఈ మెయిన్ బ్రహ్మకుమారిస్ ఏదైతే ఉందో, ఈ ప్రకాశ్మణి దాది నుంచి వచ్చిన ఈ సంఘటన కానివి, వీళ్ళ నుంచి ఆ టైంలో ఉన్న ఆ మౌంట్ అబులో ఈ వీరేంద్రదేవ్ దీక్షితులు వేరుపడ్డాడు. ఇప్పుడు ఎవరైతే శంకర్ పార్టీ అని చెప్పి అంటున్నారో, సో ఆ వేరు పడ్డినప్పుడు ఈ జ్ఞానాన్ని బయటికి తేవడానికి వాళ్ళ వైపు నుంచి తిరుగుబాటు చేసినప్పుడు తప్పదన్నట్టు తీసుకొచ్చింది ఎవరు, ప్రకాశ్మణి దాది. తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు వర్గాలు విడిపోయాయి. విడిపోయి బ్రహ్మకుమారిలు ఏమంటున్నారంటే, బ్రహ్మబాబా ఫోటో పెట్టేసుకున్నారు వీళ్ళు. పెట్టేసి అక్కడ ఏం చేశారు, బ్రహ్మబాబాని హైలైట్ చేశారు, శివబాబాని నెత్తి మీద బల్బుగా పెట్టేశారు. ఈ వేరుపడ్డ వర్గం ఏం చేసిందంటే, శివబాబా చెప్పిందే అక్కడ శివబాబాని ఒప్పుకున్నారు, కానీ శివబాబా బ్రహ్మబాబా తనువులోకి వచ్చి జ్ఞానం చెప్పాడన్న పాయింట్ను ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ వీరేంద్రదేవ్ దీక్షితులు ఆ తర్వాత వీళ్ళంతా ఏంటంటే బాధిత సంఘాలు, వీళ్ళకి ఒక వర్గం వేరుపడింది. వేరుపడి ఏమన్నారంటే, శివబాబాని ఒప్పుకుంటున్నాము, వీరేంద్రదేవ్ దీక్షితులు ఏమన్నాడంటే, శివబాబా నా తనువులోకి వచ్చి జ్ఞానం చెప్తున్నారు, సో నా ద్వారా వినాశనం జరుగుతుంది, సో కాబట్టి నేనే శంకరుణ్ణి అన్నాడు, కాబట్టి శంకర్ పార్టీ అయ్యాడు. సో వీళ్ళేమంటున్నారు, వీళ్ళు యాక్చువల్గా బ్రహ్మబాబా ద్వారానే చెప్పారు కాబట్టి బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి, బ్రహ్మబాబా ఫోటోలు పెట్టి వీళ్ళు బ్రహ్మ పార్టీ అయిపోయారు. ఈ వీరేంద్రదేవ్ దీక్షితుల నుంచి ఇంకొకతను వేరుపడి విష్ణు పార్టీ అని దశరథ్ భాయ్ పటేల్ పెట్టారు, పక్కన పెడదాం కాసేపు. ఫస్ట్ ఈ వర్గం విడిపోయింది ఇక్కడ. సో ఈ విడిపోయినప్పుడు వీళ్ళు శంకర్ పార్టీ అయ్యారు, ఈ బ్రహ్మకుమారిలు బ్రహ్మ పార్టీ అయ్యారు. శంకర్ పార్టీ వాళ్ళు బ్రహ్మబాబాని ఒప్పుకోలేదు, ఈ బ్రహ్మ పార్టీ ఏదైతే ఉందో బ్రహ్మకుమారిలు మౌంట్ అబులో, వీళ్ళు ఈ శివబాబా జ్ఞానం ఏదైతే ఉందో ఈ శివబాబా జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఏంటి రుజువు వీళ్ళు ఒప్పుకోకపోవడానికంటే, ఈ మురళీలు ఏవైతే ఉన్నాయో మౌంట్ అబు నుంచి వీటిని చదవద్దంటారు వాళ్ళు.
అవ్యక్త మురళీలు చదవద్దు అంటారు. మరి మనం మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు ఆ అవ్యక్త మురళీలే కదా మనం విన్నది అని అంటే, అవును విన్నారు కాబట్టి అదే సండే ఇస్తున్నాం కదా అంట. కానీ బాబా చూస్తే రోజు చదవాలని అంటున్నారు. సో బ్రహ్మకుమారి బ్రహ్మపార్టీ వీళ్ళేం చేశారంటే శివబాబా చెప్పిన జ్ఞానాన్ని చదవద్దు అని చెప్పేసి, అది చదివితే ఏదైతే ఈ మురళీలు ఉన్నాయో మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు అని పూర్తిగా జ్ఞానాన్ని సప్రెస్ చేసేసారు, బయటికి రాకుండా. ఈ శంకర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్ గా బ్రహ్మ పార్టీని వీళ్ళని ఒప్పుకోకుండా శివబాబా జ్ఞానాన్ని వీళ్ళు తెచ్చారు బయటికి. సో నా శరీరంలోకి వచ్చే చెప్తున్నాడని అయినప్పుడు కొత్త జ్ఞానం ఏం చెప్పలేదు ఆయన, ఈ మురళిలే తీసి చెప్పారు. సో ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేశారు. ఎవరు? ఈ శంకర్ పార్టీ, వీళ్ళు ఎవరైతే శివుడిని ఒప్పుకుంటున్నారో ఈ బ్రహ్మకుమారిలు బ్రహ్మ పార్టీ, రెండు వర్గాలు తలపడ్డాయి. సో డ్రామాలో రికార్డ్ అయింది విషయం, ప్రతిది మీ ఆత్మలో రికార్డ్ అవుతోంది. ఇది డ్రామా జ్ఞానం. ప్రతి ఆత్మ ప్రతి విధి విధానానికి పునాది వేస్తున్నాడు అని అంటున్నారు. సో ఈ రకంగా ఈ బ్రహ్మ పార్టీ, ఈ శంకర్ పార్టీ, ఈ ఇద్దరు తలపడ్డప్పుడు, ఈ రెండు వర్గాలు వేరుపడిపోయి గొడవ పడ్డప్పుడు దేనికి పునాది పడింది? డ్రామాలో బ్రహ్మకుమారీలు బ్రహ్మబాబాను ఒప్పుకుంటున్నారు, శంకర్ పార్టీ వాళ్ళు శివుణ్ణి ఒప్పుకుంటున్నారు కానీ బ్రహ్మను ఒప్పుకోవట్లేదు. తల్లి తండ్రిని ఇద్దరు, ఒకరు వీళ్ళని ఒప్పుకుంటున్నారు, వాళ్ళని ఒప్పుకుంటున్నారు, విడిపోయారు. ఏ పద్ధతికి పునాది పడింది? సో మెసేజ్ పెట్టండి, సబ్జెక్ట్ ఎంతవరకు క్యాచ్ చేశారో చూస్తాను నేను. సో లా మేకర్స్ రోజు మోనికక్క పోస్ట్ చేస్తూ ఉంటారు, మరి అవన్నీ కరెక్ట్ గా చూస్తే, ఎందుకంటే అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్ అర్థమైతే ఏమవుతుందంటే మీరు ఏమైనా తప్పుడు పురుషార్థాలు చేస్తే సరిదిద్దుకుంటారు, వచ్చే కల్పం ఇలాంటివి జరిగినప్పుడు సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే ఈ కల్పంలో కూడా ఇంకా మత ఘర్షణలు జరిగేది ఉంది. సో వాటి నుంచి మీరు సురక్షితంగా ఉండాలి అంటే ఈ పాయింట్ మీ అందరికి అర్థమై ఉండాలి. పెట్టండి, ఆన్సర్లు తప్పైనా పెట్టండి, ఎందుకంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్. మీకు ఇది గనక కరెక్ట్ గా అర్థమైందంటే సరిదిద్దంటే మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి అని చెప్పి నేను ఈ ప్రశ్న అడిగా. సో బ్రహ్మకుమారిలు శివబాబా జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు, శంకర్ పార్టీ వాళ్ళు బ్రహ్మబాబాని ఒప్పుకోవట్లేదు. ఈ ఇద్దరిని ఒప్పుకోకపోవడం వల్ల ఏ పద్ధతులకు దేనికి పునాది పడింది? మీరు ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బ్రహ్మకుమారిలు బ్రహ్మ పార్టీ వాళ్ళు శివబాబా జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు, ఇక్కడ అవి చదవద్దు అంటున్నారు. ఈ శంకర్ పార్టీ వాళ్ళేమో అవి చదవాలి అంటున్నారు, ఎందుకంటే అవి శివుడు చెప్పింది, శివబాబా చెప్పింది కాబట్టి అవి ఒప్పుకోవాలా అంటున్నారు. పర్లే, బాగానే క్యాచ్ చేశారు సబ్జెక్ట్ ని. సో ఇక్కడ ఏమైందంటే మత ఘర్షణలకు పునాది పడింది, ఇతర మతాలకి పునాది. మీ ఆన్సర్స్ అన్ని రైటే. ఇస్లాంకి, క్రిస్టియానిటీకి, తర్వాత ఈ హిందూస్ అని అంటున్నారు కానీ ఇది పూర్తిగా ఆది సనాతన దేవి దేవత ధర్మం కాదు. సో హిందూస్ విషయాలకు కూడా వచ్చేసరికి ఏమైపోయిందంటే పూర్తిగా సనాతన ధర్మాన్ని ఎక్కడ ఫాలో అవ్వట్లేదు, ఎవరు ఏది చెప్తే అది, ఎవరు ఎటు పొమ్మంటే ఏ మతంలోకి వెళ్ళి పొమ్మంటే అటు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బాధారం మూర్తులు ఏం చేస్తున్నారంటే ఎక్కడ చూసినా భ్రమించడమే అనమాట. ఇక్కడ పాయింట్ దొరుకుతుంది, అక్కడ పాయింట్ దొరుకుతుంది, ఆ బట్టీలో ఇది జరుగుతుంది, ఈ బట్టి అంటే ఒక టైం పాస్ అయిపోయింది. ఇట్లా బట్టీలను తిరిగే వాళ్ళు పని కట్టుకుని అదే పని తిరుగుతూ ఉంటారు, వాళ్ళని అడిగితే అదే చెప్తున్నారు, టైం పాస్ అవుతోంది కదా అంటే ఒక టైం పాస్ అయిపోయింది అనమాట.
సో ఈ టైం పాస్లు అయిపోయినప్పుడు ఏమైందంటే ఇంకా బాబా చెప్పిన ప్రాప్తులు ఆ పదం అంటే వాళ్ళు అవన్నీ వద్దనుకుంటున్నారు అనుకోండి. నేను వాళ్ళతోటి వ్యక్తిగతంగా మాట్లాడితే వాళ్ళు అదే చెప్తున్నారు. మాకు అవన్నీ ఏమీ లేదు. ప్రస్తుతానికైతే టైం పాస్ అవుతుంది. సో కాబట్టి ఇట్స్ ఓకే. ఎందుకంటే అక్కడికి పోతే మంచి అకామిడేషన్ ఇస్తున్నారు. ఇక ఫుడ్ అయితే ఇక ఎంత వర్ణించినా తక్కువే. ప్లస్ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి కబుర్లు. తర్వాత మధ్యలో ఏవో జ్ఞానం చెప్తారు. విన్నా ఓకే. వినకపోయినా ఓకే. ఒక మంచి నిద్ర వస్తే తీయొచ్చు. ఇట్స్ ఆల్ జస్ట్ టైమ్ పాస్ అన్నట్టు ఉంటది. సో కొంతమందైతే ఓపెన్‌గా కూడా యాక్సెప్ట్ చేశారు. నేను మాట్లాడినప్పుడు ఇట్స్ ఓకే. మాకు లైఫ్ ఇలా నడుస్తుంది గదా! చాలు అని. సరే ఇంతవరకు అయితే వదిలేద్దాం. సో ఇప్పుడు ఈ రకమైన వేరుపడ్డప్పుడు మత ఘర్షణలు, సరిహద్దు తగాదాలు, పార్టీషన్‌లు, యుద్ధాలు ఇవన్నీ మతం పేరు మీదనే ఎక్కువగా జరుగుతాయి. ప్రతిది మతం పేరు మీద ఎక్కువ జరుగుతది. సో దానికి ఎక్కడ పునాది పడిందంటే ఇక్కడే పునాది పడింది. ఎందుకు అనంటే ఇక్కడ శివబాబాని, బ్రహ్మబాబాని ఇద్దరిని ఒప్పుకోవాలి తల్లి, తండ్రిగా. ఎందుకంటే తండ్రి బ్రహ్మబాబాని ఆధారంగా తీసుకున్న తర్వాతే ఇక్కడ జన్మ జరిగింది. ఆయన సపరేట్‌గా వచ్చి ఆయన సొంతంగా ఏం చెప్పలేదు. ఒకవేళ ఆయన డైరెక్ట్‌గా సంకల్ప స్థాయిలో జ్ఞానం చెప్తే ఏమైద్దంటే ఎవరు క్యాచ్ చేయలేరు. ఇప్పుడే క్యాచ్ చేయలేకపోతున్నారు. ఇక అప్పుడు 36లో వచ్చేసి సంకల్ప స్థాయిలో అందరికీ సంకల్పాలు ఇస్తే ఎట్లా క్యాచ్ చేస్తారు? సో ఇక్కడ ఏమైపోయింది? చరిత్రను అబ్జర్వ్ చేసి చూస్తే అన్ని మత ఘర్షణలే ఉంటాయి. సో ఇక్కడ ఈ రకంగా పునాదులు వేసేసిన తర్వాత మెయిన్ ఎక్కడి నుంచి విడిపోయి వచ్చారు? ఇంకా ఓకే ఆన్సర్స్ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇంక అందరూ వినండి. ఎందుకంటే మీరు మళ్ళీ టైప్ చేస్తుంటే మైండ్ డైవర్ట్ అయిపోతది. సో ఈ ఆన్సర్స్ ఏవైతున్నాయో డివిజన్స్ ఇన్ ఈచ్ రిలిజియన్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీ. సో ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే కాదు హిందువుల్లో కూడా సంపూర్ణ జ్ఞానం లేదు. హిందువులు కూడా మత ఘర్షణల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చెయ్యట్లేదు అనడానికి లేదు. ఇండిపెండెన్స్ టైంలో ఏమైంది? బ్రిటిష్ పరిపాలిస్తున్నారు క్రిస్టియన్స్. ఆ తర్వాత డివిజన్ అప్పుడు ముస్లిమ్స్. ఆ తర్వాత హిందువులు అట్నుంచి ఇట అన్ని మతాలు గొడవ పడుతున్నాయి. సో హిందువులేమి పడట్లేదని కాదు. సో ప్రతి మతము మత ఘర్షణలన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఈ గొడవలు ఈ రకంగా వచ్చినప్పుడు రికార్డ్ అయింది. రికార్డ్ అయినప్పుడు ఏమైంది? ప్రకాష్ మణి దాది ఫాలోవర్స్ అంటే ఇంక అక్కడి నుంచి అందరి పేర్లు తీస్తూ పోలేం కాబట్టి ప్రకాష్ మణి దాది హెడ్ కాబట్టి ఆమె పేరు తీస్తున్నాం. సో ఆమె ఫాలోవర్స్ తర్వాత ఈ శంకర్ పట్ అంటే వీరేంద్ర దీక్షితుల ఫాలోవర్స్ ఈ 2 వర్గాలు తలపడ్డాయి. రికార్డ్ అయిపోయింది డ్రామాలో. సో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రత్యక్ష ఫలము భవిష్య ఫలం. సో ప్రత్యక్ష ఫలం కింద ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా ఇప్పటికి కూడా ఈ బ్రహ్మ పార్టీ అనుకున్న ఈ బ్రహ్మకుమారిలు ఇప్పటికీ మురళిలు చదవద్దు అంటున్నారు. ఈ మురళిలు చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఈ మురళిలు చదివితే ఏమవుతుందంటే ఈ లా మేకర్స్ ఏ రకంగా నియమాలు అంటే నియమాలు అంటే ఆత్మిక నియమాలు దేహం వైపు వెళ్ళిపోకండి. సబ్జెక్ట్ రాంగ్ పోతుంది మళ్ళీ. సో ఏ రకంగా అయితే శివుణ్ణే ఒప్పుకోవడము లేకపోతే నారాయణని ఒప్పుకోవడం అంటే శివబాబానే ఒప్పుకుంటాం అంటున్నారు. లేకపోతే ఇక్కడ బ్రహ్మబాబానే ఒప్పుకుంటాం అంటున్నారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే మత భేదాల్లోకి వచ్చేసరి శివబాబా ఏం చెప్తున్నారు? ఇద్దరిని ఒప్పుకోవాలి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మన జన్మ జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఈ రకమైన పునాదులు వేసినప్పుడు ఏమవుతుందంటే వచ్చే కల్పంలో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరుగుతుందా జరగదా? ఆన్సర్ ఏమి ఇస్తారు? ఎస్ ఆర్ నోనా? టైప్ చేయండి ఒకసారి. సో జరుగుతుంది అంటే ఏంటి? డ్రామా తయారవుతూ ఉంది. సో ఇప్పుడు శివబాబా అవతరించి 36లో ఏం చెప్పాడు ఇక్కడ? అంతా ఒక తండ్రి పిల్లలు కలిసి ఉండాలి అని చెప్పాడు. సో అప్పుడు ఏమవుతుంది? కలిసి ఉండమని చెప్పినప్పుడు ఈ ప్రకాష్ మణి దాది అండ్ కంపెనీ అంటే ఏంటి? మొత్తం ఆ సమూహము కనుక 69లో వీళ్ళ చేతుల్లోకి ఆధిపత్యం వచ్చినప్పుడు అందరికీ పెద్ద అన్నయ్యలాగా తల్లిగా పాలనిచ్చి జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి అందరితోటి స్నేహంగా సహయోగంతో ఉంటే
ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ ఆగుండేది. ఒక ఇండియా పాకిస్తాన్ అనే కాదు, పూర్తిగా ఈ సరిహద్దు తగాదాలు ఎక్కడ చూడని బార్డర్ ఇష్యూసే. నీ బార్డరు నా బార్డరు, నువ్వు నేను, నాది నాది అని గొడవ పడుతున్నారే తప్పితే ఏ వర్గం కూడా అంతా నాకు ఒక శివబాబా తప్ప మరెవ్వరూ లేరు, నాది అన్నదంతా నీది అన్న భగవంతుని చట్టాలను పాటించట్లేదు. ఎవరికి వాళ్ళు ఇది నాది నాది అనే అంటున్నారు. నా సెంటరు, నా జోను. ఇప్పుడు ఇవేదో అయిపోయింది, ఇండియా పార్టీషన్లు ఏమైంది, ఇది ఇండియా ఇది పాకిస్తాన్, మాది మాది అనే గొడవలు పడ్డారు. మధ్యలో బ్రిటిష్ వాడు వచ్చి ఇండియా నాదన్నాడు. ఎందుకు? ఇక్కడ ఈ బ్రహ్మకుమారి లాంటి ఫాలోవర్స్ ఏం చేశారంటే ప్రతిదీ నాది నాది నాది. భగవంతుని చట్టాలు ఏం చెప్తున్నాయి? ప్రతిదీ నీది, ప్రతిదీ మీది అని అనుకోమని చెప్పి కలిసి ఉండండి అంటున్నారు. సో ఇట్లా ప్రతిసారి ఏం జరిగిందంటే ఆయన శ్రీమతం నుంచి విభేదించారు. సో పార్టీషన్ జరిగేటప్పుడు 1948లో ఆ లాహోర్ ట్రైన్ ఇవన్నీ చూసే ఉంటారు మీరు, చరిత్ర చదివే ఉంటారు, తర్వాత సినిమాలు చూసుంటారు. సో మాకు సినిమాలు చూసి అలవాటు ఏం లేదు, కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కోసం చూడాల్సి వచ్చింది, చెప్పడానికి తీయాల్సి వచ్చింది. సో అవగాహన పెంచుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని చూడొచ్చు. చూస్తే ఏమైందంటే కాస్త అవగాహన పెరిగినప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటాం. సో ఆ పార్టీషన్లు ఏమైంది? హిందూ ముస్లిమ్స్ గొడవ పడ్డారు. గొడవ పడ్డప్పుడు ఏమైంది? నరుక్కున్నారు. ఎవరు వీళ్ళు? ఈ పార్టీషన్ జరిగేటప్పుడు అప్పటికే 36లో శివబాబా వచ్చి ఉన్నారు అక్కడ. 48లో పార్టీషన్ జరిగింది. సో ఈ రకంగా మత ఘర్షణలకు పునాది వేసిన ప్రకాష్మణి దాది వీళ్ళంతా బ్రహ్మబాబా దగ్గర ఉన్నప్పుడు మరి ఈ పార్టీషన్ లో గొడవలు పడి నరకబడిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ పెట్టండి. ప్రశ్న అర్థమైందా? 36లో శివబాబా వచ్చారు, 48లో పార్టీషన్ జరిగింది, 47లో ఇండిపెండెన్స్ వచ్చింది ఇండియాకి, 48లో పార్టీషన్ జరిగింది. పార్టీషన్ జరిగినప్పుడు మరి సరిహద్దు తగాదాలకు పునాది వేసిన ప్రకాష్మణి దాది అనే కంపెనీ బ్రహ్మబాబా దగ్గర ఉన్నప్పుడు మరి నరకబడిన వాళ్ళు ఎవరు? అబ్బో కరెక్ట్ గా క్యాచ్ చేశారు అందరూ. ఎగ్జాక్ట్లీ వీళ్ళ ఫాలోవర్స్. ఇటు ఈ ప్రకాష్మణి దాది ఫాలోవర్స్, వాళ్ళ నుంచి వేరుపడ్డ ఈ శంకర్ పార్టీ వీళ్ళ ఫాలోవర్స్. ఎందుకు? ఎట్లా పునాది పడింది? వీళ్ళు బ్రహ్మబాబాను ఒప్పుకోమంటున్నారు, ఈ వీళ్ళు శివబాబాను ఒప్పుకోమని వీళ్ళు అంటున్నారు. సో మరి ఫాలోవర్స్ నరకబడ్డారు అన్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ అయిన ఈ ప్రకాష్మణి దాది, జానకి దాది వీళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళెందుకు అది ఫేస్ చేయలేదు? పునాది అయితే వీళ్ళే వేశారు. ఎట్లా వేశారు? బ్రహ్మకుమారిలు మేము ఒప్పుకోమంటున్నారు శివబాబా జ్ఞానాన్ని, మేము ఆయనను ఎక్కడో నెత్తి మీద పెట్టేసుకుంటాం, ఇంత ఎవరికి కనపడకుండా ఒక చిన్న బల్బుని చేసేసారు. అసలు మౌంట్ అబుల్ ఎంటర్ అయితే అసలు ఎక్కడ శివబాబానే కనిపించడు. ఏమంటే మన జ్ఞానంలోకి వచ్చాం కాబట్టి మనకి బ్రహ్మబాబా నెత్తి మీద చిన్న బల్బు ఉంటుందని తెలుసు. సో ఓవరాల్ గా అయితే పెద్ద బ్రహ్మబాబాని పెట్టేశారు. సో తర్వాత ఈ పుస్తకాలు ఏవైతున్నాయి మీరు చదవద్దని చెప్పేశారు, పుస్తకాల్ని దాచేశారు. ఇప్పటికి ఈ 2024లో కూడా ఎవరైనా ఈ పుస్తకాలు ఓపెన్ చేస్తే మాత్రం చెయ్యొద్దని చెప్తారు. ఎవరు? ఈ బ్రహ్మకుమారి బ్రహ్మ పార్టీ వాళ్ళు. మరి ఆ రకంగా సప్రెస్ చేసి ఈ రకంగా మత ఘర్షణలు తీసుకొచ్చినప్పుడు మరి ఈ ప్రకాష్మణి దాది అండ్ కంపెనీ బ్యాచ్ మరి బ్రహ్మబాబా దగ్గర ఎందుకున్నారు? వీళ్ళకి ఎందుకు ఆ పరిస్థితి రాలేదు? ఎందుకంటే వీళ్ళే పునాదేశారు. సో కారణం ఏంటంటారు? కర్మ ఫిలాసఫీ. మనం చాలా ఇప్పటి నుంచి అంతే ఇంకా ప్రాక్టికల్సే తెలుసుకోవాలి మనం. ఎందుకంటే జ్ఞానం అలా చదువుకుంటూ వింటూ పోతూ ఉంటే ఇంకా అలా వెళ్తూ ఉంటాం, కానీ తప్పులన్నీ సరిదిద్దుకో. కర్మనా స్థాయిలో చెయ్యలేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఈ పెట్టే వాళ్ళంతా పుణ్యం బ్యాకప్ అని ఉంటది. ఎట్లా పుణ్యం బ్యాకప్ వస్తుంది చెప్పండి? ఈ రోజు శివబాబా జ్ఞానాన్ని సప్రెస్ చేసేసి ఈ రోజు బ్రహ్మకుమారిల బాధితులు అని చెప్పి అందరూ వేరుపడ్డప్పుడు
ఈ రకంగా నాది నాది అని చెప్పేసి పోరాడుకుంటే పుణ్యం బ్యాకప్ వస్తుందా చెప్పండి? సో ఇక్కడ ఏమైందంటే కర్మనా స్థాయిలో చేయలేదు. ఇప్పుడు శివబాబా ఏం చెప్పారు? మీరు ఏ స్థాయిలో కర్మలు అయితే చేస్తారో ప్రతి స్థాయి దీంట్లో వేరు వేరు ప్రాప్తులు ఉంటాయని అంటాడు. అక్కయ్య వింటున్నారా నా ఆన్సర్? అందరూ పుణ్యం అని పెడుతున్నారు. శివబాబా జ్ఞానాన్ని దాచేయడం వల్ల మత ఘర్షణలకు పునాదేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఎందుకంటే అందరినీ బలహీనుల్ని చేసేసారు. సో వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళు కర్మనా స్థాయి మనసా స్థాయిలో స్కెచ్ చేశారు. కర్మనా స్థాయిలో ఏం చేయలేదు. ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు? ఈ రోజు ఫాలోవర్స్ కర్మనా స్థాయిలోకి దిగిపోయి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు తగాదాలు గాని వీళ్ళు చేసే తప్పులకు సంయోగం ఇవ్వడం గాని ఓవరాల్ గా ఫోర్స్ తో చేసేది ఫాలోవర్సే. మనం రోజు మన వసంతక్కే చెప్పే చూసారా, వాళ్ళు 50% చేయమంటే సెంటర్ లో 75% చేస్తే ఫాలోవర్స్ 100 చేస్తారని చెప్పి. చాలా సందర్భాల్లో ఉన్న పరిస్థితులకు బ్రహ్మకుమారిలు సైలెంట్ అయిపోయినా ఫాలోవర్స్ ఊరుకోరు. అసలు డ్రామా జ్ఞానము కొన్ని సంవత్సరాల క్రితం చెప్పితే అందరు ఇంచుమించు ఒప్పుకున్నోళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పుకోని వాళ్ళు ఒప్పుకోలేదు, సైలెంట్ అయిపోతే కూడా ఇప్పటికి ఇంకా ఫాలోవర్స్. మన గోపాలన్నయ్య చూసారు కదా, డ్రామా సాక్షిగా చూడాలి మీరు ఎందుకు చెప్తారు. సో ఎక్కడో చోట పుట్టుకుంటూ వస్తుంటారు. సో వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళ హడావిడే ఉంటుంది. సో ఎవరు ఏ స్థాయిలో చేస్తా వస్తూ ఉంటది. సో అప్పుడు ఏమవుతుంది? ఆ నరకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళే పోతారు. వీళ్ళు నరికించినప్పుడు అది ఏదైతే ఆ సఫరింగ్ ఉంటుందో అది వాళ్ళ ఖాతాలో పోయి పడుతుంది. ఎక్కడ చెప్పాడు బాబాయ్ విషయము? నిమిత్తాత్మలు చెప్పితే మీరు ఏదైనా చెయ్యాల్సి వస్తే అది మీ ఖాతాలో వేస్తానని చెప్పారు. అలా అని చెప్పేసి బుద్ధి వాడొద్దని చెప్పలేదు. బుద్ధి మనం కూడా వాడుకోవాలి. ప్రతిదాళ్ళు చెప్పారు కదా అని నేను చేసేస్తూ పోతున్నానంటే మరి మన బుద్ధి ఏమైనట్టు? కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ సెంటర్లలో ఉన్నప్పుడు ఈ పెద్దక్కలు ఈ జోన్ ఇన్ఛార్జీలు చెప్పినప్పుడు చిన్న వాళ్లకు వేరే మార్గం ఉండదు, ఇంకా తప్పదన్నట్టు పాటించాల్సి వస్తుంది. సో అటువంటి సందర్భంలో వాళ్ళ ఖాతాలు వేస్తా అని చెప్పాడు. మనమంతా గృహస్థులో ఉన్నాం, మనకేమి ఆబ్లిగేషన్స్ చెప్పండి? ఈ రోజు వాళ్ళు సరిహద్దు తగాదాలు పెట్టుకున్నప్పుడు ఎంతో మంది గృహస్థులు ఉన్న వాళ్ళు అమ్మో అక్క కోపం వస్తుందంట, అక్కయ్య వద్దన్నదంట, అటుపో అని సరిహద్దు తగాదాలకు ప్రోత్సాహం ఇచ్చారు. నిమిత్తాత్మలు చెప్తే మీరు గనక పాటిస్తే నిమిత్తాత్మల ఖాతాలో వేస్తానంటే ఎవరికి చెప్పాడైనా ఆ విషయము? సెంటర్లలో పెద్ద పెద్ద జోన్ ఇన్ఛార్జీలు కూర్చొని ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ చిన్నక్కయ్యలు, వాళ్ళకి అసలు ఏం వాయిస్ ఉండదు. వాళ్ళకి తెలుసు తప్పుకొని జరిగినప్పుడు వెళ్ళి మొత్తుకుంటారు బాబా దగ్గర. మొత్తుకుంటే అప్పుడు బాబా ఏం చెప్పాడు? సరే వాళ్ళు చెప్తే మీరు చేయాల్సి వస్తే తీసుకెళ్లి వాళ్ళ ఖాతాలు వేస్తానులే అని చెప్పాడు. మనకు ఆ పరిస్థితి ఏముంది? మన గృహస్థులో ఉన్నాం, మనం చేసుకున్న పుణ్యానికి మనకి ఈ రోజు స్వేచ్ఛ ఉంది. మన చేత ఎవ్వరు కూడా బలవంతంగా తప్పులు చేయించలేరు. కానీ మనం స్వేచ్ఛ ఉన్న చోట కూడా మనం తప్పులు చేస్తూ పోతున్నాము అని అంటే ఈరోజు గృహస్థులో ఉండి కూడా తప్పు విషయాలకు మనము మనసా స్థాయిలో సంయోగం ఇస్తున్నారు, వాచా స్థాయిలో ఇస్తున్నారు, కర్మనా స్థాయిలో ఇస్తున్నారు, ధన సేవలు చేసి ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే పాపంలో భాగస్థులం అవ్వమా? మరి పాపంలో భాగస్థులం అయిపోయి ఆ సంకల్ప స్థాయిలో వీళ్ళు ఇలా చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఫాలోవర్స్ చాలా డీప్ గా తీసేసుకుంటున్నారు. కొత్తలో నేను జ్ఞానం చెప్పినప్పుడు ఒక అన్నయ్య ఫోన్ చేసి అరిచిన అరుపులు అసలు ఎందుకు అంత ఆవేశపడ్డాడో నాకు అర్థం కాలేదు. మీకు మౌంట్ అబుతో కనెక్షన్ లేనప్పుడు మీరు ఎట్లా చెప్తారు జ్ఞానం? మీరు రంగు బట్టలు వేసుకుని ఎలా చెప్తారు? కానీ ఎంత ఆవేశపడ్డాడో అసలు. అంటే ఒక అంటే విపరీతమైన ఆవేశాలు అనమాట. మేము అప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు కూడా కాశీలో పుస్తకాలు పనిచేసి వచ్చేసాను నేను హైదరాబాద్కి. ఒక అన్నయ్య ఫోన్ చేశాడు, సరెండర్ బ్రదర్ అంట, కాశీ జోన్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటాడంట, ఆమె ఫోన్ చేయమని చెప్పిందంట. చెప్తే ఒక ఫోన్ చేసి ఇంకా అరుపులు అరిచాడు. మీరు ఎట్లా అడుగు పెడతారు మా కాశీలోకి? ఎలా అడుగు పెట్టాలంటే ఎట్లా పెడతాం? అవును సేవ చేద్దామని వచ్చిపోయామనంట. వస్తే మాకు వచ్చి చెప్పరా, నియమాలు లేవా? కాశీలో అడుగు పెట్టారంటే ఫస్ట్ వచ్చి మా జోన్ ఇన్ఛార్జిని కలవాలి, మా పర్మిషన్లు తీసుకోవాలి, మీకు నియమాలు ఉండవా, అది ఉండవా అని గ్యాప్ ఇవ్వకుండా అరిచాడు.
మొత్తం అరిచాక అదే చెప్పాను. బాబు మరి నువ్వేదో అసలు నియమాలు నియమాలు అంటున్నావు. మరి అరవమని చెప్పి రాక్షసుల్లాగా ప్రవర్తించమని చెప్పి ఎక్కడ పెట్టాడు నియమం అన్నా. అనంటే ఇంక మాట్లాడు. తర్వాత అలహాబాద్ ఏదైతే ఆ కుంభమేళా జరిగేటప్పుడు అక్కడ కూడా వెళ్ళి పుస్తకాలు పంచుతుంటే ఆ త్రివేణి సంగమం సెంటర్ అన్నయ్యలు అక్కడ వచ్చేసి గెరావ్ చేసినట్టు చేసేసారు. మీరు ఎట్లా వచ్చి చేస్తారు, ఇది మా ఏరియా, మేమివ్వాలి, మీరు ఎట్లా చేస్తారు అంటే ఒక మెస్సి టైప్. ఏమన్నంటే నియమాలు ఎందుకు ఎక్కడ ఎవరు పెట్టారు చెప్పొద్దని చెప్పాడు ఆయన. నేను అప్పటికి త్రివేణి సంఘం సెంటర్కి వెళ్ళాను, మళ్ళీ కలిసే చేద్దామని చెప్పి. ఆ సెంటర్ అక్క ఏం చెప్పిందంటే మీరు పంచాలనుకున్న పుస్తకాల ఫోటోలు మాకు ఇచ్చేసేయండి, మీరు రాకండి అని చెప్పి. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, అలా పంపించామంటే మళ్ళీ అక్కడ అమ్మేసుకుంటారో ఏమో అని చెప్పి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి ఇచ్చి రావాల్సి వచ్చింది. సో ప్రతిసారి దాదీలు దీదీలు ఏదైతే చెప్పారో అదే ఫాలో అవ్వండి అంటున్నాడు. ఇప్పుడు ఈ మురళి రెఫరెన్స్ నేను ఏదైతే ఇచ్చామో ఇప్పుడు ఈ మురళియే కాదు, చాలా మురళిలో కూడా నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఆయన శ్రీమతాన్నే పాటించమని ఉంది. కానీ వ్యక్తులను ఈ మురళిలో చెప్పాడు, ఇంకొకరిని ఎవరిని ఆధారం తీసుకోవద్దు అంటాడు. ఆధారం తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆధారం కదిలినప్పుడు మనము కదిలిపోతాం. సో ఇక్కడ ఆధారం ఎవరై ఉండాలి, శివబాబా అయి ఉండాలి. ఈ రోజు ధర్మాన్ని బోధించేది ఎవరు, శివబాబా బోధిస్తున్నాడు. సో శివబాబా బోధించేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నాకొక్క శివబాబా తప్ప మరెవరూ లేరు అని చెప్పి ఆయన చెప్పినట్టే వినమని చెప్తే, లేదు శివబాబా చెప్పినట్టు వినొద్దు, దాదీలు దీదీలు చెప్పినట్టు వినాలి అని అంటే మరి శివబాబా ఎక్కడున్నట్టు? సో దాదీలు దీదీలు చెప్పారంటే ఏరియాలు పంచుకోండి, ఒకరి ఏరియాలకు ఒకరు రాకండి, ఇది నీ ఏరియా ఇది నా ఏరియా అంటే ఈ నాది నాది అన్న పద్ధతి ఏదైతే ఉందో శివబాబా శ్రీమతం నుంచి విభేదించి ఆ పద్ధతికి పునాది వేసిందే వీళ్ళంటే మానసిక స్థాయిలో వేశారు. సో ఈ రోజు ఎవరైనా కానీ ఆ రకంగా వేసినప్పుడు అంటే ఏ తప్పుడు పనికైనా కానీ మానసిక స్థాయిలో ప్రేరణ ఇవ్వడము, ప్రోత్సాహం ఇవ్వడము చేసినప్పుడు ఏమైందంటే ఆ స్థాయిలోనే వస్తుంది పనిష్మెంట్. అంటే భయము తర్వాత చింత ఇవే వస్తాయి. సో ఈ భయము చింత అన్నది బయటికి కనపడకపోయేసరికి అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏముంది వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటున్నారు. ఈ రోజు లౌకికంలో కూడా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, హత్యలు చేస్తున్నారో, అత్యాచారాలు చేస్తున్నారో పొలిటీషియన్స్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఈరోజు చట్టాన్ని తప్పించుకుని వాళ్ళు చాలా హ్యాపీగా తిరుగుతున్నారు అనుకుంటున్నారు. చట్టాన్ని తప్పించుకొని తిరిగేటప్పుడు ఎవరు యాక్చువల్గా హ్యాపీగా ఉండరు. కానీ ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళకున్న బంగ్లాలు, కార్లు, ఆ హంగామా ఏదైతే ఉంటుందో ఈ బాహ్యమైన ఇవి చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. బట్ యాక్చువల్గా ఆ రకంగా చేసినప్పుడు ఏమైందంటే మానసిక స్థాయిలో ఏ ప్రాప్తులు ఉండవు. అసలు శాంతి సంతోషం అన్న ఖజానాలనే పోగొట్టుకుని ప్రతి నిమిషం భయపడుతూ ప్రతి నిమిషం చింత, దాని ప్రభావం దేహం మీద పడి దేహం అంతా రోగమయం అయిపోయి ఆ తర్వాత మళ్ళీ వ్యతిరేక వర్గాల తిరుగుబాట్లు. ఇప్పుడు ఆమె 69ల అధికారంలోకి వచ్చిందన్న మాటే గాని ఉపయోగం ఏంటి, ఏం సుఖం ఉంది? ఎప్పుడు చూసినా తిరుగుబాట్లే, ఎప్పుడు చూసినా ప్రశ్నించే వాళ్ళే, నిమిషం సుఖం లేని ప్రాణం అన్నట్టు అయిపోయింది అందరిది అక్కడ వాళ్ళది. సో ఆధిపత్యం చూపించడానికి మౌంట్ అబులో చీఫ్ అన్నట్టే చూపించింది, అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలు ఎటువంటి వాళ్ళు వచ్చారు? సత్యుగంలో ఏమవుతుంది, ఆపోజిషన్ ఉండదు. సత్యుగంలో ప్రకృతి సత్తో ఉంటుంది, ఆ తర్వాత ప్రజలు కూడా సత్తుగానే ఉంటారు. సో ఎండింగ్ లో వీళ్ళు 69లోకి వచ్చేసరికి ఏమైపోయింది, ప్రకృతి తమ్ము అయిపోయింది, ప్రజలు తమ్ము అయిపోయి ప్రతి నిమిషము భయం, ఎక్కడ ఆధిపత్యం పోతుందో ఏమో, ఎక్కడ ఉన్న విషయాలు బయటపడిపోతాయేమో. సో ఒక స్టేజ్ లో ఏమైపోయిందంటే ఒకరిని ఒకరు హింసించుకోవడము, చంపుకోవడం వరకు వచ్చేసారు. అందుకే కొంతమంది మౌంట్ అబుల్ ఇలాంటివి జరిగాయని చెప్తారు. సో అప్పుడు మధురమైన పిల్లలు క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే మౌంట్ అబుల్ హత్య జరిగినట్టు ఎట్లా తెలుస్తుంది అక్కయ్య, దానికి రుజువులు ఏంటి అక్కయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హత్యలు చేసేటప్పుడు ఎవ్వరు కూడా లైవ్ టెలికాస్ట్ పెట్టరు. మీకు ఎక్కడైనా అంతే, చేసేవన్నీ సీక్రెట్ గానే జరుగుతాయి. సో ఎవరు కూడా వచ్చి ఇదిగో మేము హత్య చేస్తున్నాం, ఇదిగో రండి జూమ్ లో లింక్ పంపిస్తున్నాం, లింక్ ద్వారా ఎంటర్ అయ్యి అందరూ చూడండి ఎట్లా చేస్తామని ఎవ్వరు లైవ్ టెలికాస్ట్ పెట్టరు, పబ్లిక్ లో చెయ్యరు, నలుగుట్లో చెయ్యరు.
సో ఇవి ఎట్లా బయటకు వస్తాయి? ఎవరో అక్కడ ఉన్న ఇప్పుడు నా విషయంలో జరిగింది మీకెవరికి తెలియదు. అసలు తాడిపత్రి అన్న ఒక ప్రాంతం ఉందని కూడా చాలా మందికి తెలియదు. సో అది ఎక్స్పీరియన్స్ మాకు అక్కడ అయింది కాబట్టి, ఒక ప్రాంతాన్ని స్టడీ చేశాం కాబట్టి చెప్పగలుగుతున్నాం, ఇదిగో అక్కడ ఇలా జరుగుతోంది. ఇది అంతే. సో మరి ఎట్లా నమ్మాలి, నమ్మొద్దు అని అంటే, నాకొక్క శివబాబా తప్ప మరెవరూ లేరు అని బాబాని అడిగి తెలుసుకొని జాగ్రత్త పడాలి. అంతే తప్పితే దేనికి చేసే తప్పులకి ఎవ్వరు కూడా పబ్లిక్ లో వచ్చి చెప్పరు. ఎవ్వరు వచ్చి ఇదిగో మేము ఈ తప్పులు చేస్తున్నాం, ఇదిగో ఇవి రుజువులు అని ఎవరు చెప్పరు, ఎవరు చూపించరు. మనం మన బుద్ధి వాడుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఆ తప్పుల భాగస్థులం అవ్వకుండా ఉండాలి. ఈ రోజు ఈ బ్రహ్మ పార్టీ వాళ్ళు రివైజ్డ్ కోర్స్ ముల్లీలు చదవద్దు అంటే ఫాలోవర్స్ ఎవరు చదవలే. అమ్మో అక్క చదవద్దండి, ఎందుకంటే అది చదివితే ఏమో అయిపోతుందంట అంటే ఏమైపోదు. ఇట్లాంటి సరిహద్దు గొడవలు ఇవన్నీ జరిగినప్పుడు అందులో మనము భాగస్వాములం అయిపోతాం. రేపు బ్రిటిష్ వాడు వచ్చి ఆక్యుపై చేసినప్పుడు అక్కడ ఇదైపోతుంది. సో ఎవరికి ఇవన్నీ జరుగుతాయి? ఎవరైతే వీటిల్లో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే వీళ్ళు చేసే తప్పుల్లో, ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్నయ్య ఫోన్ చేసి ఓ కరుపులు అరిచేసి, ఎందుకంటే జ్ఞానం బయటికి రావద్దు అంటున్నారు. సో అప్పుడు ఈ సెంట్రాకేలు ఏం చేస్తారు, ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా అంటే నేను కొత్తలో జ్ఞానం చెప్పినప్పుడు వీళ్ళే ఫోన్లు చేసేవారు, ఇంకా వీళ్ళు చెప్తే పనులు అవ్వట్లేదని కొన్ని సందర్భాల్లో వాళ్ళే డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు. సో మెజారిటీ కేసెస్ ఏం చేస్తారంటే అన్నయ్యని ముందు పెట్టి తిట్టిచ్చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎట్లా అంటే జస్ట్ లైక్ కార్ డ్రైవింగ్ అనమాట. కార్ల స్టీరింగ్ దగ్గర అన్నయ్య ఉంటాడు, వెనక నుంచి డైరెక్షన్స్ ఇస్తారు. చూసే వాళ్ళకి ఎట్లుంటది అంటే అన్నయ్య కార్ డ్రైవ్, ఎందుకంటే స్టీరింగ్ అన్నయ్య చేతిలో ఉంటది కాబట్టి అన్నయ్య కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అంటారు, కానీ సూచనలు వెనక నుంచి కూర్చుని వీళ్ళు ఇస్తారు. సో ఈ అన్నయ్యలకు ఉన్న వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఏంటంటే అక్క ఫోన్ కొట్టమనగానే ఇంకా కొట్టేసి, చెప్పాను కదా కాశీలో కూడా ఫోన్ చేసేసి ఒక అరుపులు ఒక రచ్చ. సో వాళ్ళకి సంగమం ఏంటంటే ఆ తాత్కాలికమైన చిన్న చిన్న ప్రయోజనాలు, మేబీ ఎమోషనల్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఫిజికల్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఫోన్లు చేసి అరుపులు కేకలు రంకెలు పెడబొబ్బలు రచ్చ రభస. సో సంగమంలో ఇవన్నీ బాగానే ఉండొచ్చు, కానీ సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు, బ్రిటిష్ వచ్చి ఆక్యుపై చేసినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు అప్పుడు కూడా ఉంటది సినిమా మరి. ఎందుకంటే ఇదే సంస్కారం ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి ఈ సంస్కారం అక్కడ ఎమర్జ్ అయినప్పుడు ఆ సరిహద్దు తగాదాలలో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కాశీలోకి ఎంటర్ అయితే ఇది మా కాశీ, మా కాశీలో మీరు ఎంటర్ కావద్దు అంటున్నాడు అన్నయ్య. సో అన్నయ్య ఆత్మల రికార్డింగ్లు ఏమొచ్చింది, ఇవి నా సరిహద్దులు, నా దాంట్లోకి ఎవ్వరూ రావద్దు, వస్తే మేము ఊరుకోం, యుద్ధాలు చేసేస్తాం. సో అప్పుడు ఏమైంది, యుద్ధాలకు పునాదులు పడింది. అప్పుడు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూర్చుని ఫైటింగ్లు చేసుకుంటూ ఉంటారు. సంగమం కాబట్టి బాబా వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇంకా మాటలతోటే నా హద్దులు నీ హద్దులు అంటున్నారు, కానీ ఆ బ్రహ్మబాబా అలా వెళ్ళగానే ఎలా చేసేసారో చూసారు కదా, ఇంకా అప్పుడు అసలుకి ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా బాగా రెచ్చిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ సంగమంలో మనము ఈ శంకర్ పార్టీ, బ్రహ్మ పార్టీ, విష్ణు పార్టీ, ఈ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వకుండా నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ స్థితిలో బాబ్ దాదా ఇద్దరిని, స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మ బాబా, ఇంకా మన ఫోకస్ అంతా చదువు మీద ఉండాలి. శివబాబా ఏది చెప్తే అది. సో అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతాయి, ఎందుకంటే రికార్డ్ అయిపోయింది. 1969 వచ్చేసింది, ఆమె ఆధిపత్యం తీసేసుకున్న తర్వాత మళ్ళీ తయారవుతూ ఉంది. తయారయ్యేటప్పుడు ఏం చేశారు, మళ్ళీ నాది 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 అని గొడవ పడిపోయారు. గొడవ పడేసరికి రికార్డ్ అయ్యి, సో ఎవరు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అంటున్నారు. సో వాళ్ళే పొందారు, సో వాళ్ళ ఫాలోవర్స్ పొందుతారు. సో బ్రహ్మబాబా దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఉంటారు. అసలు ఆయన మానస పుత్రులు ఎవరైతే అంటే సత్యుగ రికార్డింగ్ అన్నది బ్రహ్మబాబా తనువులోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్. అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు ఆయనతో పాటు. కానీ బ్రహ్మబాబా డిసిప్లిన్ వల్ల ఏమైపోయిందంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆయన శరీరం వదలగానే వీళ్ళ ప్రవర్తన చూసారో అది అప్పుడు బయటికి రాలేదు. ఆయన ఎదురుగా మాత్రం డిసిప్లిన్డ్ గానే ఉన్నారు. సో అప్పుడు ఏమైంది, ఆ సత్యుగం రికార్డ్ అయింది. అక్కడ రికార్డ్ అయినప్పుడు
ఇప్పుడు ప్రశ్న అసలు బ్రహ్మబాబా తనువులోకి ఎందుకు వచ్చారు, వేరే తనువులోకి ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు ఆయన అవతరించినప్పుడు ఆల్రెడీ ఈ ప్రకాశ్మణి దాది అండ్ కంపెనీ అంతా వచ్చేసారు ఆయన దగ్గరికి. సో ఇప్పుడు ఈ రకంగా భగవంతుణ్ణి ఎదిరించి ఆయన భక్తులని పీడించి తమో ప్రధాన సృష్టిని తీసుకువచ్చిన ఇలాంటి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయగలరు? సామాన్య మానవులు కంట్రోల్ చేయగలరా? చెయ్యలేరు. మరి ఎవరు కంట్రోల్ చేయాలంటే ఆ శివబాబా బ్రహ్మబాబాకే వీలవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఒక్కొక్క విషయం మనం ఇప్పుడు అన్ని సాంఘిక దురాచారాలు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చదివేసుకున్నాం. సో ఏ రకంగా కుటుంబ వ్యవస్థని కూల్చేశారు, ఏ రకంగా తల్లి పిల్లల్ని విడదీసేశారు, మొగుడు పిల్లల్ని విడదీసేశారు. అసలు ఒక రకంగా తప్పుడు విధి విధానాలు నేర్పించారు. ఉద్యోగం చేసే వాళ్ళకి లంచాలు తీసుకోండి, లంచాలు తీసుకుని తెచ్చి బండారాలో వెయ్యండి, వేస్తే పుణ్యం వస్తుంది. మీరు ఎలా అన్నా సంపాదించండి, తెచ్చి బండారాలు వేసేయండి, ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది అన్నారు. తర్వాత మాతలకి ఏం నేర్పించారు? ఇంట్లో అన్నయ్య షర్ట్ జోబులు ఏమైనా డబ్బులు ఉంటే అవి తెచ్చేసేయండి, అది దొంగతనం అని అనుకోకండి, మీరు అది సేవ అనుకోండి అన్నారు. అంటే ఏం నేర్పించారు? దొంగతనాలు నేర్పించారు. సో ఈ ఫాలోవర్స్ ఏం చేశారు? అబ్బా మా ఆయనకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి ఆ షర్ట్ జోబుల నుంచి డబ్బులు ఆల్రెడీ అక్కడ ఏం చేశారు, అప్పటికే సగం అయిపోయింది. ఏమైంది? విడదీసి కూర్చున్నారు. కొంత బంగారం వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఏమైనా డబ్బు ఉంటే అది కూడా తీసుకురండి, అన్నయ్య షర్ట్ జోబులు ఉంటే ఇంకా అది కూడా తెచ్చేసేయండి, తెచ్చేస్తే ఆయనకి పుణ్యం జమ అవుతుంది అని అంటే, ఈ ఫాలోవర్స్ ఏం చేశారు? భావన ఉంది తప్పితే జ్ఞానం లేదు. సో జ్ఞానంలో ఏం చెప్పాడు ఆయన? భూమి బద్దలైన ధర్మాన్ని వదలొద్దని చెప్పాడు. ధర్తీ పరే ధరంన చూడే అన్నాడు. ఆయన వచ్చిందే ధర్మస్థాపనకు అయినప్పుడు దొంగతనాలు చేయమని చెప్తాడా? ఉద్యోగాలు చేసేటప్పుడు లంచాలు తీసుకోండి ఏంటి? మా సెంటర్లో అందరు అలానే తీసుకెళ్ళారు. మీ సెంటరే కాదక్కయ్య, అన్ని సెంటర్లో చేస్తున్నారు. సో సెంటర్ అక్క కూర్చోబెట్టి చక్కగా దొంగతనాలు నేర్పిస్తుంది. అక్క ఇంట్లో అన్నయ్య జోబులో ఉంటే తీసుకురంటే అప్పుడు అన్నయ్య ఏం చేస్తాడంటే, ఏదో ఫోన్ వచ్చిందనో, ఫ్రెండ్స్ వచ్చారనో, ఎవరో బయట పిలిచారని చెప్పి హడావిడికి ఏం చేస్తారంటే ఆ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఏదో అవసరం ఉండి జోబులో చూస్తారు. ఇంకా అప్పుడు ఉంటుంది చూడండి అస్సలు సీను. ఆ నలుగుట్లో వాళ్ళ ఎదురుగా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు ఎక్కడ? ఎందుకంటే బయట తిరిగేటప్పుడు మరి బస్సులో ఎవరైనా పర్సు కొట్టేశారా, లేకపోతే బయట ఎక్కడైనా పడిపోయాయా అని ఏమీ అర్థం కాని పరిస్థితి వాళ్ళకి. అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏమైపోతుంది, సెంట్రక్కి లేదా దొంగల మూటాకి నాయకురాలు టైప్ లో దొంగతనాలు చేసుకుందండి అంటే బాబా ఇస్తాడు ఆ పుణ్యం. ఈ రకంగా ఇంట్లో తెలియకుండా షర్ట్ జోబులో నుంచి ప్యాంట్ జోబులో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి బండారాలో వేస్తే, లంచాలు తీసుకుని తెచ్చి బండారాలో వేస్తే పుణ్యం, బాబా పుణ్యం ఇస్తారా ఇవ్వరా? సమాధానం పెట్టండి. ఎస్ నో రెండిట్లో ఏదైనా పెట్టండి. పుణ్యం ఇచ్చేటట్టు అయితే ఎస్ అనండి, పుణ్యం ఇవ్వకపోతే నో అనండి. అబ్బో చాలా క్లారిటీ ఉంది, అందరు నోయ పెడుతున్నారు. ఎందుకు ఇవ్వకూడదు? బండారాలు వేశారు కదా. కొంతమంది ఏమంటున్నారంటే బాబా చాలా కన్సిడరేట్, దయాసాగరుడు కాబట్టి ఎంతో కొంత ఇస్తారంటున్నారు. యాక్చువల్గా ఇవ్వడు. ఆయన వచ్చిందే ధర్మస్థాపనకు అయినప్పుడు తప్పుడు పద్ధతుల్లో డబ్బు తీసుకొచ్చి యజ్ఞాన్ని నడపాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేకనా వీళ్ళ చేత, వీళ్ళేమంటున్నారంటే నిమిత్తక్క చెప్పింది కదా, నిమిత్తక్క ఎలా చెప్తే అలా వినాలనంట. సో నిమిత్తక్క చెప్పేసింది కాబట్టి నిమిత్తక్క దొంగతనం అంటే పోయి చేసేసుకుని వచ్చి ఏమన్నంటే ఆయనకు పుణ్యం వస్తుందంట అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. భూమి బద్దలైనా కానీ ధర్మాన్ని వదలొద్దని చెప్పాడు. సో ఈ రకంగా బాబా పేర్లు పెట్టేసి ఇది చేసేయండి అది చేసేయండి అని అంటే ఆ భావన ఉంది కానీ జ్ఞానం లేకపోవడం వల్ల మోసపోయారు వీళ్ళు. అందుకే ఆయన వచ్చి అవతరించి చదువు చెప్తున్నాడు, ఏది రైటా ఏది రాంగ్ అని. ఈ రోజు ఆ మురళిలే వీళ్ళు ఏం చేశారు? మూసేయండి అని చెప్పారు. ఎందుకంటే అది చదివితే దొంగతనాలు చేయొద్దన్న విషయం తెలుస్తుంది, నిజాయితీగా ఉండాలన్న విషయం తెలుస్తుంది. సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ
అని చెప్పాడు. సో ఈ రకంగా భక్తిలో భావన ఉంది కానీ జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన పేరు పెట్టి చెప్పినవి నమ్మి మోసపోతూ ఉన్నారు కాబట్టి, తప్పుడు విధి విధానాలకి పునాది వేశారు కాబట్టి, మళ్ళీ రికార్డింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా చేయాలని 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అందరికి భాగ్యాన్ని రచించుకునే అవకాశం ఇస్తారు. సో నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ భావంతో ఆయన చెప్పింది వింటామా, లేదా ఈ బ్రహ్మ పార్టీలు, శంకర్ పార్టీలు, విష్ణు పార్టీలు, ఈ పార్టీలు చెప్పింది వింటామా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ డ్రామాలో ఉంది కాబట్టి నేను ఫాలో అయ్యాను, ఇలా ఉంది కాబట్టి అని అంటే కాదు. బుద్ధి ఇచ్చాడు బాబా. సో డ్రామా జ్ఞానం వల్ల ఏమైంది, ముఖ్యంగా బుద్ధి మీదనే దెబ్బ కొట్టేశారు. అంటే ఇంకా డ్రామా ఫిక్స్డ్, ఇంకా మీరు ఏం చేయాలంటే డ్రామాలో మేము ఏమైతే చేసామో అదంతా ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి చేసాం, మాదేం తప్పు అంటున్నాడు. సో బాబా మీదే అంత తప్పు అంటున్నారు. ఎందుకంటే ఎవరు చేసింది వాళ్ళే పొందుతారు కాబట్టి. ఈ రకంగా ఉదాహరణకి ఇప్పుడు ఈ పార్టీషన్ తీసుకుంటే, పార్టీషన్ చేసినప్పుడు నరుకుతూ పోయినప్పుడు ఓ వ్యక్తి ఎంతసేపు దుఃఖాన్ని అనుభవించుంటాడు? మాక్సిమం 1 minute, 2 minutes, 5 minutes లేదా కొన్ని గంటలు, వీళ్ళు నరికిన దాన్ని బట్టి చూస్తే. సో వాళ్ళు పోయేది కొద్దిసేపట్లో పోతారు. కానీ బతికున్న పూర్వీకులు ఆధారమూర్తుల్లో ఖాతకి కంటిన్యూస్గా వచ్చి పడుతూ ఉంటుంది. ఎంత నరకమో చూడండి. సో పోయిన వాళ్ళు ఎలాగో పోతారు, ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన ఆడవాళ్ళు, ఆ పిల్లలు, ఎంతో మంది పిల్లలు తప్పిపోయారు, ఎంతో మంది ఆడవాళ్ళు అటు చూసే ఉంటారు మీరు కూడా. అంటే ఆ పార్టీషన్ ఆ ట్రైన్, లాహోర్ ట్రైన్ అని చెప్పి ఆ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు కొంతమంది ఎక్కుతారు, కొంతమంది ఎక్కరు, కొంతమంది ఎటుపోయారో తెలీదు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఆర్తనాదాలు, ఈ దుఃఖము, ఇవన్నీ ఎక్కడొచ్చి పడతాయి అని అంటే వీళ్ళ ఖాతాల్లోనే వచ్చి పడతాయి. ఈ ప్రకాష్ మణి దాదీది, ఆ తర్వాత వీరేంద్రదేవ్ దీక్షితుడు, ఇతను కూడా ఆ రోజు అక్కడే ఉండే, మనం తెలుసుకున్నాం చాలా వీడియోలు దీని ద్వారా. సో ఈ పూర్వీకుల ఖాతాల్లో వచ్చి పడిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఈ మురళీలు చదవాలి, భగవంతుని పట్ల భావన ఉండాలి, కానీ భావనతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. ఆయనని అడ్డు పెట్టి జరిగే ఈ మత ఘర్షణలు, ఆయన నుంచి విభేదించడాలు, ఇవన్నీ యాక్చువల్గా సృష్టి 5000 సంవత్సరాలు చాలా చిన్న పీరియడ్ నిజంగా చెప్పాలంటే. ఆ పీరియడ్లో ఆయన వచ్చేస్తాడు కూడా 36కి. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఎంత అద్భుతంగా రికార్డ్ చేసాం. అంటే సత్యత్రేత ద్వాపర కలియుగాల వరకు ఇంచుమించు కరెక్ట్ గానే నడుస్తుంది. అంటే 4 యుగాలు 4 గంటల సినిమా అని అనుకుంటే 3 గంటల 45 నిమిషాలు కరెక్టే నడుస్తుంది డ్రామా. సో 3 గంటల 45 నిమిషాలు అంటే ఎక్కువ మటుకు బాగానే నడుస్తుంది. ఆ 15 నిమిషాలే అంటే ఇంచుమించు ఆ 18th 19th సెంచరీ నుంచి అతిలోకి వెళ్ళిపోతుంది. కానీ సఫర్ అయ్యేది ఎవరు? ఈ పార్టీలు, వీళ్ళ ఫాలోవర్స్. సో ఈ అవగాహన మనకు గనక ఉంటే తప్పులు చేయకుండా ఉంటాం. మత ఘర్షణలు పక్కన పెట్టేసినా కనీసం ఈ ఇళ్లలో దొంగతనాలు చేయడము, విడిపోవడాలు, చిత్రహింసలు పెట్టడము, ఇవి ఏవైతే కుటుంబ కలహాలు, సివిల్ వార్స్, అట్లీస్ట్ ఈ కలహాలు, ఇప్పుడు అక్కడ వెళ్ళి మత ఘర్షణలు జరుగుతాయా, బార్డర్ దగ్గర యుద్ధాలు జరుగుతాయా, అది తర్వాత సంగతి. ఇప్పుడు వీళ్ళ జ్ఞానం ఫాలో అవడం వల్ల ఏమైపోయిందంటే చాలా ఇండ్లు యుద్ధ మైదానాలు అయిపోయినాయి. ఎప్పుడు ఉత్కంఠ అంటారు చూసారా, సరిహద్దులో ఏంటి ఆందోళనకర పరిస్థితులు అంటారు, ఉద్రిక్త పరిస్థితులు అంటారు. అట్లా చాలా కుటుంబాల్లో ఇదే ఆందోళన, ఇదే ఉద్రిక్తత. ఎందుకు? యుద్ధాలు జరిగిపోతున్నాయి కాబట్టి. ఎందుకు? అసలు జ్ఞానం తెలియకపోవడం. తో సరిదిద్దాలి అంటే ఇప్పుడే సరిదిద్దాలి. ఇప్పుడు సరిదిద్దాము అంటే ప్రత్యక్ష ఫలము వస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఇవన్నీ మనకు టచ్ అవ్వకుండా, మేము ఎట్లయితే ఆయన ప్రేమించాడని తెలిసి వచ్చి ఆయనతో పాటు టేక్ ఆఫ్ చేసామో, ఆయనతో పాటు అన్ని ఆ రకమైన జీవితం వచ్చేస్తుంది. సో ఆయన మన కోసం ఏదైతే అందమైన ప్రపంచాన్ని సృష్టించాడో ఆ ప్రపంచంలో మనం ప్రాప్తులతో ఎంజాయ్ చేసేటట్టు ఉండాలే తప్పితే, ఇవన్నీ జరిగేటప్పుడు, ఈ సరిహద్దు తగాదాలు, మత ఘర్షణ, ఇవన్నీ జరిగేటప్పుడు ఇదే ప్రపంచంలో ఉంటాం కానీ సంతోషంగానే ఉంటాం. సో ఈ మత ఘర్షణలు, పార్టీషన్ ఎక్కడ జరిగింది? ఇండియా పాకిస్తాన్ ఒక ఉత్తరం వైపు జరిగింది. సో మిగిలిన భారతదేశం అంతా బాగానే ఉంది. సో ఎక్కడెక్కడో యుద్ధాలు జరిగినా మనం బాగానే ఉంటున్నాం. కానీ ఆ జరుగుతున్న వాటికి మనం ఆధారమూర్తులమై ఉండకూడదు. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలందరూ. సో ఈ రోజుకి ఇంకా క్లాస్ ఆపేస్తాను. రేపు మళ్ళీ 3 o'clockకి కలుసుకుందాము.
అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.